ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను? కావాలనే చేస్తున్నావు కదా? ఇప్పుడు చెప్తున్నాను విను. నాకేదో సహాయం చేసేసి నా జీవితాన్ని ఉద్ధరించాననే భ్రమలో బతక్కు. జరిగిన తప్పుని నా భర్త అర్థం చేసుకున్నాడు కాబట్టి నా సమస్య తీరిపోయింది. వీడి వల్ల ఎంతో మంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయారు సార్. అంత అబద్ధం. ఇటు నిజంగానే ఆ నిహారిక ఫ్రెండ్. నిహారిక ఏమండి? ఏంటి నిహారిక? ఏంటి పిచ్చి పని? ఎందుకు నన్ను కాపాడారు? నన్ను చావనివ్వండి. నేను బతుకుంటే ఎవరికి ప్రయోజనం లేదు. ఇంకా నేను ఎందుకోసం బతకాలి? భర్త చనిపోయాడు, అన్నయ్య వదిలించుకున్నాడు, మీరు బయటికి గెట్టేశారు. నేను చెయ్యని తప్పుకి నా మీద పెద్ద నింద పడింది. ఇన్ని అవమానాలు భరిస్తూ నేను బతికుండడం అవసరమా? నా తొందరపాటు నిర్ణయానికి నన్ను క్షమించు నిహారిక. ఎవడో పిచ్చివాడి మాటలు విని నిన్ను అనవసరంగా అనుమానించాను. వాడు పిచ్చోడు కాదండి, పిచ్చోడిలా క్రియేట్ చేశారు. దయచేసి నా మాట నమ్మండి. ఇలా నన్ను అనుమానించి అవమానిస్తుంటేనే చాలా బాధగా ఉంది. నిహారిక, తెలుసో తెలియకో తప్పు జరిగిపోయింది. ఆవేశంలో నేను బయటికి పంపించేశాను. ఇంకెప్పుడు ఇలా జరగదు. నా మాట మీద నమ్మకం ఉంచి మన ఇంటికి వెళ్దాం పదా. నేను తప్పు చేయలేదని నమ్మారు, అదే నాకు సంతోషం. నా బతుకు నేను బతుకుతాను, బతకలేకపోతే నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను. అంతేగాని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. నన్ను వదిలేయండి. నిహారిక, జరిగిన దానికి నేనెంతో బాధపడుతున్నాను. ఇంకెప్పుడు నీ మనసు గాయపరచును. వెళ్దాం పదా. రానంటుంటే ఎందుకు ఇబ్బంది పెడతారండి? నిహారికకు ఎక్కడుండాలనిపిస్తే అక్కడే ఉంటుంది. వదిలేయండి. ఎలా వదులుతాం గాయత్రి? వదిలితే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూసావు కదా. సమయానికి మనం వచ్చాం కాబట్టి సరిపోయింది. లేదంటే నిహారిక మనకు దక్కేదా? నిహారిక పద. నేను రానండి, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నిహారిక, నేను చేసిన తప్పును నువ్వు క్షమించాలంటే నేనేం చేయాలి? దండం పెట్టాలా, లేకపోతే నీ కాళ్ళు? కిరణ్ గారు, దయచేసి అంత మాట అనకండి. అయితే నా మాట కాదనుకుంటారా? నిహారిక ప్లీజ్. ప్లీజ్ నిహారిక. ఎంత తొందరగా పంపించావో అంతే తొందరగా ఎంట్రీ ఇస్తున్నాను. ఇకపై ఆడుకుంటానే ఆట. ఈ నిమ్మకాయలతో ఇంటి చుట్టూ దిష్టి తీసేసి ఇవన్నీ తీసుకెళ్లి కాలవలో పడి ఈ ఇంటికి పట్టిన నరదిష్టి పోతుంది. ఏ కీడు ఇంట్లో అడుగు పెట్టదు.
అయ్యయ్యో ఎంత పని అయిపోయింది. కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావేమే? చూసుకోలేదు పెద్దమ్మా. ఏం కొంపలు మునిగిపోతున్నాయని దున్నపోతులా వచ్చి మీద పడ్డావు? నేనేదో కావాలని గుద్దినట్టు ఎందుకంత పెద్ద మాటలంటావు? ఏం తగలడ్డావో? నడిచేటప్పుడు కాస్త ముందు వెనక చూసుకొని నడవాలి కదా అడ్డగాడిదా. ఫోన్లేండి వదినా, అయ్యిందేదో అయిపోయింది, వదిలేయండి. ఏంటి వదిలేసేది? అన్ని చూసి చూడనట్టుగా ఉదయటం వల్లే నెత్తికెక్కి కూర్చుంటున్నారు. చిన్న తప్పుకి ఇంత పెద్ద క్లాస్ పెడతావేంటి పెద్దమ్మా? ఇది చిన్న తప్ప. ఇంట్లో పెద్ద పెద్ద తప్పులు జరుగుతుంటే చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు, నన్ను మాత్రం నోటికొచ్చినట్టు తిడుతున్నారు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఇంట్లో పెద్ద పెద్ద తప్పులు జరగటం ఏంటి? జరుగుతున్నాయి పెద్దమ్మా. మీ అమ్మలాగా నువ్వు కూడా నోరు జారద్దు లహరి. ఒకరిని నిందించే ముందు, ఒక మాట అనే ముందు ఆలోచించాను. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను అత్తయ్య. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నావా? మా ఇంట్లో ఏ తప్పు చూసావని అలా మాట్లాడుతున్నావు? ఎందుకులే అత్తయ్య, నేను నిజాలు చెప్పానంటే మీరు తట్టుకోలేరు. నిజాలా? ఏంటే నిజాలు? ఒకటి కాదు రెండు కాదు, చాలా జరుగుతున్నాయి. లహరి, అత్త కూతురు అని ఇంట్లోకి రావడానికి అవకాశం ఇచ్చాం, దాన్ని అలుసుగా మాత్రం తీసుకో. అత్త కూతుర్ని కాబట్టే, ఈ ఇంటి క్షేమం కోరుకునేదాన్ని కాబట్టే నా కళ్ళతో చూసినవి, నా చెవులతో విన్నవి చెప్తున్నాను బావా. మీ కళ్ళకందరూ చెడ్డవాళ్ళలాగే కనిపిస్తారు. మీ చెవులకి నీతులు కూడా చెడ్డ మాటల్లాగే వినిపిస్తాయి. నువ్వేం మా క్షేమం గురించి ఆలోచించి ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ముందు మర్యాదగా ఇక్కడి నుంచి బయటకు నడు. ఈ రోజు నన్ను బయట గెంటినంత మాత్రాన, నా గొంతు నొక్కేసినంత మాత్రాన నిజం బయటకు రాకుండా ఉండిపోతుందాకా? ఇంకెంతకాలం మావయ్యని మోసం చేస్తారు బావా? మావయ్య మంచితనంతో ఎన్ని రోజులు ఆడుకుంటారు సునందక్క? మావయ్యని నమ్మించి మోసం చేయాలని చూస్తే సాక్షాత్తు ఆ దేవుణ్ణి మోసం చేసినట్టే. ఏంటే ఇందాక నుంచి తప్పు మోసం అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? నోరు మూసుకొని బయటకెళ్ళా. ఆగక్క, ఏం జరిగిందమ్మా? ఏం లేదు మామయ్య. నా వెనుక జరుగుతున్న మోసమేంటి, నాకు తెలియని నిజమేంటి? దాని మాటలు పట్టించుకోకండి. ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే చూడలేని కళ్ళు, పక్క వాళ్ళు ఆనందంగా ఉంటే ఓరులేని మనసులు వాళ్ళవి. అలాంటి వాళ్ళు చెప్పే మాటలు వింటే ఎలాంటి కుటుంబాలైనా విడిపోతాయి. లహరి, మా చేత మెడ పట్టుకుని బయటికి గెంటించుకోకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది. నేను చెప్పేది విన్న తర్వాత మెడ పట్టుకుని గెంటేసేది నన్ను కాదత్తయ్యా, ఈ ఇంటి కోడల్ని. శ్వేతని. నా భార్య గురించి మాట్లాడే అర్హత నీకెక్కడ? మర్యాదగా బయటికి పో. నువ్వు నీ తల్లి ఎలాంటి వాళ్ళో తెలిసినా కూడా మా ఇంట్లో నీకు స్థానం కల్పించాం చూడు, అది మేం చేసిన తప్పు. మా ఇంటి వైపు వేలెత్తి చూపించే ధైర్యం చేయకు. నీ అంతటి నువ్వు వెళ్ళిపోతే బాగుంటుంది. అరే, ఎందుకు అందరూ మూర్ఖంగా మాట్లాడుతున్నారు? అంటే శ్వేత గురించి అందరికీ తెలిసిపోయిందన్నమాట. శ్వేత పెళ్లికి ముందు చెడిపోయిన విషయం మామయ్యకి తప్ప మీ అందరికీ తెలిసిపోయిందా?
అభిబావకి సునందక్కకి మాత్రమే తెలుసనుకున్నానే. ఏం కూస్తున్నావే నువ్వు? ఈ ఇంటి కోడల మీద అంత పెద్ద నింద వేయటానికి ఎంత ధైర్యమే నీకు? పెళ్లికి ముందే చెడిపోవడమేంటి? ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తాను. చంపే అత్తయ్య, నీ చేతుల్లో చచ్చిపోవడం నాకు ఆనందమే. కానీ నేను మీకు నిజం చెప్తే మీరందరూ గుండె పగిలి చచ్చిపోతారు. శ్వేత కడుపులో పెరుగుతున్న పిండం మీ వంశానిది కాదు. ఏ వంశానికి చెందిందో తెలీదు. ఎవడి వల్ల వచ్చిందో తెలీదు. ఊరుకుంటున్న కొద్దీ ఎన్ని నిందలు వేస్తావే? మర్యాదగా బయటికి నడు. ఒక్క నిమిషం ఆగక్క. ఇంతదాకా వచ్చాక సగం చెప్పేలా వదిలేస్తాను? మీరు తిట్టినా కొట్టినా చంపినా ఈ రోజు అన్ని విషయాలు మావయ్యతో చెప్పకుండా వెళ్ళేదే లేదు. మావయ్య, పండగ నాడు ఇంద్రాణి పిన్ని వచ్చి శ్వేత గురించి ఏం మాట్లాడిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. శ్వేత అమృతం లాంటిదని మీరందరూ భ్రమలో బ్రతుకుతున్నారన్నయ్య. తనొక విషమని మీకు త్వరలోనే తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచకూడదు. నా మాట విని బయటికి పంపించేయండి. గుర్తొచ్చాయా? ఆ రోజు మీరు ఇంద్రాణి పిన్ని పొరపాటు పడిందని కోడల్ని వెనకేసుకొచ్చారు. అది ఇంద్రాణి పిన్ని పొరపాటు కాదు, శ్వేత చేసిన తప్పు. శ్వేత పెళ్లికి ముందు కాలు జారిందని నాలాంటిది నోరు జారితే నన్ను మీరు దుర్మార్గురాలనుకోవచ్చు. ఇంద్రాణి పిన్నికి శ్వేత గురించి చెడుగా చెప్పాల్సిన అవసరం ఏముంది? మావయ్య, పుట్టబోయే పారచడు కోసం మీరు ఎంత ఆరాటపడుతున్నారో నాకు తెలుసు. ఉయ్యాలని, వెండి మొలతాడని, బొమ్మలని ఏవేవో తీసుకొస్తున్నారు. మీరు చేస్తుందంతా మీ వారసుడి కోసం కాదు మావయ్య, అక్రమ సంతానం కోసం. తమ్ముడు, నీ కోడల గురించి ఇది అన్నన్ని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే అలా చూస్తూ నిలబడ్డావేంటి? దీన్ని చెప్పు తీసుకొని కొట్టి మెడబట్టి బయటికి గంటే. ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రానివ్వద్దని మీకు ఆ రోజే చెప్పాం. మీరు మా మాట వినలేదు. ఇప్పుడు ఎలా మాట్లాడుతుందో చూడండి. నాన్నగారు, మీ మంచితనాన్ని ఎంత చెడుకు వాడుకుంటుందో చూశారు కదా. మీరు ఒక్క మాట చెప్పండి, జీవితంలో మన ఇంటి వైపు చూడకుండా బుద్ధి చెప్తాను. మీరలా మౌనంగా ఉండకండి, మాట్లాడండి. మన కోడల గురించి అంత తప్పుగా మాట్లాడుతున్న దీనికి శిక్ష వేయండి. శిక్ష తప్పు చేసిన వాళ్ళకు వేయాలత్తయ్యా. నా కోడలు తప్పు చేసిందనడానికి, నువ్వు చెప్పింది నిజమని మేము నమ్మడానికి ఆధారం ఏంటమ్మా? ఆధారాలెందుకు మావయ్య? ఈ కథంతా నడిపించింది స్వయంగా బావా, అక్కే. వాళ్లే సాక్షులు. డొంక తిరుగుడు లేకుండా నా తమ్ముడు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆధారాలు చూపించు. కొన్నింటికి ఆధారం మనస్సాక్షి మావయ్య. అతి తెలివి చూపించకుండా ఆధారం చూపించు. మీకు ఆధారాలు చూపించాలి, అంతే కదా? అంతే. ఆధారాలు నేను చూపించలేకపోవచ్చు మావయ్య. నిప్పు లాంటి నిజాన్ని తప్పు చేసిన మీ కోడల చేతనే చెప్పిస్తాను.
అభిబావ్ మీద ఒట్టేసి చెప్పు, ఈ బిడ్డ ఎవరిది? నా బావ వల్ల వచ్చిందా? ఇది ఈ ఇంటి అదృష్టమా శాపమా? పెళ్లికి ముందు నేనే తప్పు చేయలేదు, నేను పవిత్రమైన దానని చెప్పు. చెప్పమ్మా, చెప్పు. ఇది తప్పుడు కూతలు కూసిందని చెప్పమ్మా. నీ ముందేదాన్ని చెప్పు తీసి కొడతాను. చెప్పు శ్వేత, ఇదన్న మాటల్లో ఒక్క మాట కూడా నిజం లేదని చెప్పు. దీన్ని చంపడానికి కూడా వెనక. శ్వేత, నీ గురించి ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మను. ఇది నిజం కాదని నువ్వే చెప్పు. నిజమే మావయ్య. పెళ్లికి ముందు నేను చెడిపోయింది నిజం. నా కడుపులో పెరుగుతున్న పిండం ఈ వంశాంది కాదు. నా భర్తది కాదు. ఎవరిదో తెలియదు. ఇన్ని రోజులు ఈ విషయం మీతో చెప్పకుండా దాచి మీ అందరినీ మోసం చేశాను. నేను చేసిన తప్పుకి నాకు క్షమాపణ లేదు. నాకు మీరు ఎలాంటి శిక్ష వేసినా నేను సిద్ధమే. నీ ఇంటి దేవతే నిజం చెప్పింది. ఇప్పుడేమంటావు పెద్దమ్మ? మీ కోడలు చెడిపోయిందని ఒప్పుకుంది, చెప్పు తీసుకుని కొడతావా అత్తమ్మ? మీ మరుదులు మీ అందరికీ నమ్మక ద్రోహం చేసింది, చంపేస్తారా బావగారు? మీ కోడల కడుపులో పెరుగుతున్న పిండం మీ వంశాంది కాదు మామయ్య. మీ కోడలికి ఏం శిక్ష విధిస్తారు? ఇంత ద్రోహం చేసిన నిన్ను దయచేసి ఆగు ప్లీజ్. నాన్నగారు, ఇందులో నా భార్య తప్పేం లేదు నాన్నగారు. నాన్నగారు, ఒక మనిషి ప్రమాదంలో తన కాలిని చేతిని ఎలా పోగొట్టుకుంటాడో అలాగే నా భార్య తన పవిత్రతను పోగొట్టుకుంది అంతే. ఇందులో నా భార్య ప్రమేయం వెళ్ళలేదు నాన్నగారు.
పెళ్లికి ముందు బెంగళూరులో ఆఫీస్ పని మీద మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక నీచుడు చేసిన దుర్మార్గం తన పాలిటి శాపం అయింది. ఒక అమాయకురాలైన ఆడపిల్లని కాపాడబోయి తనని తను కాపాడుకోలేకపోయింది. అంతే. ఇందులో తన తప్పే లేదు నాన్నగారు. దయచేసి అర్థం చేసుకోండి నాన్నగారు. తనని కూడా మనలో ఒకరిగా ఉండనివ్వండి ప్లీజ్. ఎంత పగలేకపోతే ఎవరో మగాణ్ణి నీ గదిలోకి పంపి నీ మొగుడికి అనుమానం వచ్చేలా చేస్తాను. పక్కా ప్లాన్తోనే నేను ఈ ఇంట్లోకి అడుగు పెట్టాను గాయత్రి. నీ చేత నరకం నరకం స్పెల్లింగ్ రాయిస్తాను. ఎందుకు ఎందుకు అని అడుగుతున్నావు కదా. ఒక ఆడది మరో ఆడదాని మీద ఎందుకు ఇంతగా పగపడుతుంది?